రెగ్యులర్గా చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా దొండకాయలను తీసుకొని వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. మునిగేంత వరకు వాటర్ని పోసుకొని కొద్దిగా కల్లుప్పును వేసుకొని వీటిని ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత వీటిని నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా దొండకాయలని 4 భాగాలుగా, ఒక్కొక్క దొండకాయని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న దొండకాయలన్నిటినీ కట్ చేసుకోవాలి. దొండకాయలన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ క్రిస్పీగా కావాలంటే కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయలని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఒక్కొక్కటిగా వేసుకొని అవి లైట్ గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన దొండకాయని కూడా మళ్ళీ రెండోసారి కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా వేరుశనగ పప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు వేరుశనగ పప్పుల ప్లేస్లో జీడిపప్పులను కూడా తీసుకొని ఫ్రై చేసుకొని దొండకాయల్లో యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నార్మల్ దొండకాయ ఫ్రై బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.